హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపీఠాపురం. ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి, ఆఫ్టర్ 3 days తర్వాత అనమాట. సో ఇంకా ఫ్రెష్ అయిపోయాను, అన్ని బండ్లు కొన్ని క్లీనింగ్స్ అయితే చేసేసుకొని ఇంకా లేట్ అయిపోతుంది అప్పటికే. ఇంకొక పక్క ఇడ్లీ పెట్టాను, ఇంకా హాట్ వాటర్ పెట్టాను పిల్లలకి. ఇంక బాటిల్లో వేడివేడిగా ఉండగానే వేస్తున్నాను, అక్కడ స్పేస్ లేదు, బాటిల్ వేసాను అనుకోండి. సో హాట్ వాటర్ తీసేసిన తర్వాతే మళ్ళీ అందులోనే రైస్ కడగాలి. ఇంక ఒక్క దాంతో మేనేజ్ చేయలేకపోతున్నాను. ఈ రోజైతే తీసుకుందామని హాట్ వాటర్ కి ఒక గిన్నె తీసుకుందామని అనుకుంటున్నాను. సో అది తీసుకోవాలి. ఇంకా అంటే చిన్న స్టీల్ గుండెగా అయితే ఉంది, కానీ అదేమో పాలు కాయడానికి సరిపోతుంది. అది వాటర్ కూడా పిల్లలకి అది సరిపోవట్లేదు. వీళ్ళేమో పెద్ద బాటిల్ కావాలంటున్నారు, చిన్న చిన్న పాత్రలో కాస్తున్నట్టు సరిపోవట్లేదు. ఇంకా టమాటా చట్నీ చేస్తున్నాను. ఈ రోజైతే దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కూడా లేదు, మా లూసీకే వేసాను అనమాట. ఇంకా ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా వాళ్ళకి బాక్స్ పెట్టాను. కాకపోతే మా పెద్దోడిని అయితే మళ్ళీ వెళ్ళేటప్పుడు స్టాప్ చేపించేసాను అనమాట. నాకు ఈ ఒక్క దాన్ని నేను పని అవ్వదేమో, సో నేను ఒకదాన్ని చేసుకోలేను. మిద్ది ఎక్కడం దిగడం అంటే ఉన్నవి కొన్ని అయినా సరే తీసి పెట్టాలి అంటే చాలా సార్లు ఎక్కాలి, సర్దాలి కదా. సో అందుకోసం అయితే ఇంకా మానిపించేసాను అనమాట. అన్ని రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్ అయితే ఇంకా మానేశాడు. ఇంక వీడు లేకపోతే ఈ రోజు చాలా వరకు పనులు అయితే ఆగిపోయినేమో అప్పుడు అనిపించింది అనమాట. సో ఇంకా చిన్న చిన్న రిపేర్లు అయితే నాకు బయటకు వెళ్లకుండా మా వాడే చేస్తాడు. సో వాళ్ళు అన్ని ఉంటాయి కదా, ఇంకా ఎలక్ట్రిక్ సామాన్లు, కుక్కర్ హ్యాండిల్ రెండు కూడా ఊడిపోయాయి. అలా ఎప్పటి నుంచో మేనేజ్ చేస్తున్నాను. ఇంక ఈ రోజు మా వాడైతే రిపేర్ చేసేసాడు. ఇంక రెండు హ్యాండిల్ కూడా చక్కగా గట్టిగా రిపేర్ చేసాడు అనమాట. నాకు బయటకి వెళ్ళాను అనుకోండి, 150 రూపీస్ అన్నా తీసుకుంటారు. ఇంకా మా వాడే నేనే చేస్తాననేసి చేసేసాడు అనమాట. వాళ్ళ డాడీ చేస్తారు, ఇంక వాళ్ళ డాడీ ప్లేస్ వీడు తీసుకున్నాడు. ఇంక వీడే రిపేర్ చేస్తున్నాడు. చిన్న చిన్నవి ఏవైనా వచ్చినా సరే, మిక్సీ కప్ అయినా ఇదైనా, మొన్న ఏదో కానీ చేశాడు. చిన్న చిన్నవి అయితే ఇంక వీడే చేస్తాడనమాట. ఇంక నాకు కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. బయటకు తిరగాలన్న కష్టమే, అలాగే మనీ కూడా వేస్ట్ అవుతుంది. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. కిచెన్ లో స్టాండ్ లో బాగా చిరాకు పట్టేసే మురికి. ఇంకా వాటిని అన్ని తీసి క్లీన్ చేసుకున్నాను. కొన్ని పైన మిద్ది మీద ఉన్నాయి కూడా తీసాను, అంటే పెద్దవే ఉండవు. కొన్ని స్టీల్వి, అలాగే 2 ఎత్తడి బిందెలు ఉంటాయి అన్నమాట. అవి క్లీన్ చేయడానికి నాకు అసలు చెయ్యి నొప్పి వచ్చేసింది అనమాట. చెయ్యి నొప్పి కన్నా ఎక్కువ ఎక్కి దిగడం చాలా కష్టమైపోయింది. అవి తొడవడానికి ఒకసారి, తీయడానికి ఒకసారి, మళ్ళీ పెట్టడానికి ఒకసారి, మళ్ళీ పైకి సర్దడానికి ఒకసారి, అలా ఒక 10-20 సార్లన్నా ఎక్కడం దిగడమే సరిపోయింది. మళ్ళీ సరిగా వచ్చిందా లేదా అని ఒక్కసారి, మళ్ళీ ఏదో మర్చిపోయాను, ఏదో పెట్టేశాను అన్నది ఒకసారి, అలా సరిపోయింది. తీసేటప్పుడు మా వాడు ఉన్నాడు, కానీ వాటి పెట్టేటప్పుడు మా వాడు ఎస్కేప్ అయిపోయాడు. అది పని ఉండి ఇంకా వెళ్ళాడు అనమాట బయటికి. వాడు ఉండడమే మంచిదైంది. నాకు అన్ని పనులు ఈ రోజు అయితే కొంచెం కంప్లీట్ అయిపోయాయి. నేను క్లీనింగ్ చేసి సర్దుకుంటే వాడు బయట పనులు కంప్లీట్ చేశాడు అనమాట. ఇంక వాడి పనులు వాడికి సరిపోయాయి. పాపం వాడికి అసలు ఒక్క అరగంట కూడా రెస్ట్ లేదు ఈ రోజు. సర్లే, ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడైతేని. అవి అక్కడ సర్దేసుకొని ఇంకా మొక్కలకైతే నీళ్లు వేయమన్నాను. 2-3 days నుంచి అయితే వేయట్లేదు అనమాట. ఇంకా మబ్బుగా ఉండడం, చినుకులు పడడం ఇవే సరిపోతున్నాయి కదా అనేసి పిల్లలకైతే హాట్ వాటర్ పెట్టడానికి రైస్ వండిన పాత్రలోనే అది కూడా పెడుతున్నాను. వాటర్ అయిన తర్వాత ఏమో రైస్ కడిగి పెడుతున్నాను. ఇంక ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా ఈ రోజు తీసుకుందాము, పాతది ఒకటి ఉంటే దాన్ని మార్చి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా అలాగే మాకు డోర్ కి హ్యాండిల్ ఊడిపోయినవి 2 ఉన్నాయి. ఇంకా 2 కూడా మార్చేద్దాము. అదేం పెద్ద ఏమి రావులేండి, ఇది అది కలిపితే ఒక 50 రూపీస్ వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. చూడాలి ఎంత వస్తుందో. ఇంకా సో ఈ లోపు అయితే మా వాడు మొక్కలకి నీళ్ళు వేయడానికి వెళ్ళాడు కదా. నేనేమో ఇవన్నీ సర్దుకుని ఒక టీ తాగేసి ఫ్రెష్ అయిపోతాను. మార్నింగ్ నుంచి ఇంక ఈ డ్రెస్ తో చిరాకు వస్తుంది అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత రెడీ అవుతాను. ఇంకా మార్కెట్కి వెళ్ళాలి. ఇంక వెళ్దాము లేదా అని ఆలోచించుకుంటూ ఉన్నాను, బద్ధకంగా ఉందనేసి. కాకపోతే మా వాడు వెళ్దాం అని అంటున్నాడు. సర్లే వెళ్దాం అయితేననేసి ఇంకా ఫాస్ట్ గా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ ఒకసారి తుడిచాను, మళ్ళీ గాలికి మొత్తం చిరాకు అయిపోయాయి అనమాట. అంటే ఇక్కడ వేసినవన్నీ చెత్త కూడా గాలికి అలా వెనక్కి వెళ్ళిపోతా ఉంది. సో ఇంకా అంతా క్లీన్ చేసేసుకుని
ఇంకా మా వాడు ఉన్నాడు అనుకోండి, నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది అనమాట. సగం పని వాడు హెల్ప్ చేస్తాడు. ఇంకా అందుకోసం అయితే ఇంకా నాకు కొంచెం సగం నీరసం తగ్గుతుంది. తర్వాత ఇంకా ఇదంతా క్లీన్ చేసుకున్నాను, వాటర్ వేసుకుని మట్టి మట్టి కింద అయిపోయింది అనమాట ఈ ప్లేస్ మొత్తం కూడాను. సో అన్ని పనులు చేసుకుని బయటికి వెళ్ళామనుకోండి, వచ్చిన తర్వాత కొంచెం పీస్ఫుల్ గా ఉంటది. వచ్చిన తర్వాత అయితే చేసుకోవాలంటే ఇంకా ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట. సో ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా డ్రెస్ మార్నింగ్ నుంచి చిరాకుగా ఉందనమాట. ఫ్రెష్ అయిపోయి అప్పటికే మా వాడు వెళ్దాం వెళ్దాం అనేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా అదొకటి వాటర్ బాయిల్ చేయడానికి అదొకటే తీసుకుందామని అనుకుంటున్నాను. మార్కెట్ అప్పటికే ఖాళీ లేదనమాట. మేము వెళ్ళేటప్పటికి 5 అవుతుంది. అప్పుడు ఇంకా వచ్చిన తర్వాత అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం, రైస్ ఉండిపోయింది, ఎగ్స్ తెచ్చేద్దాం అనేసి చెప్పాను. సో వాడికి ఏదైనా తీసుకోవాలి మార్నింగ్ నుంచి, పాపం అలా నాతో పాటు కష్టపడుతూనే ఉన్నాడు. సో మేమేదో ఓపుకుండి చేసుకోవట్లేదు, ఓపిక తెచ్చుకుని చేసుకుంటున్నాము. వాళ్ళ డాడీ ఏంటంటే ఏదో ఒక పని బయటకు వెళ్తారు. సో అయినా అంత నేను తనే చెయ్యాలి అని తనకి ఇంక ప్రెజర్ పెట్టను అనమాట. నా ఓపిక ఎంత ఉంటే నేను అంతవరకు చేసుకుంటాను. సో జనాలు ఏడుపులు ఎలా ఉంటున్నాయంటే, మాకేదో బాగా చేసేసుకుంటున్నారు, బాగా తెచ్చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు అంతే. మేము ఓపిక తెచ్చుకుని చేస్తున్నాం అనమాట. సో మా వాడు కూడా నాతో పాటు చేస్తాడు పాపం. ఏంటంటే వాడు ఓపిక తెచ్చుకుని మరీ చేస్తాడు నాకు సహాయం చేయడానికి. సో మేమేం ఓపిక, మాకేదో ఓపిక ఎక్కువైపోయి బలం ఎక్కువైపోయి ఏం కాదు. దాంతో పాటు నాకు ఆ రోజు వర్క్ చేసినందుకు నైట్ ఫీవర్ వచ్చింది. బట్ నెక్స్ట్ డే మామూలుగా మన పని మనం చేసుకోవాలి కదా. ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్ పైకి 3 floors తీసుకెళ్ళినందుకు నా జబ్బ నొప్పి వచ్చింది అనమాట. కాకపోతే మా వాడు చేస్తే వాడు బాగా చేశాడండి, నేను చేస్తే నేను బాగా చేసేసుకుంటున్నానని జనాలు ఏడుపులు ఎక్కువైపోతున్నాయి. సర్లేండి, దేవుడు చూసుకుంటాడు, వాళ్ళ ఏడుపులు వాళ్ళకే తగలాలి. బట్ నేనైనా నా ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉండాలి, అదొకటే కోరుకుంటాను అనమాట. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను. సో ఒక్కరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నా ఓపిక తగ్గట్టు నేనైతే కష్టపడడానికి ట్రై చేసుకుంటాను, నా ఓపిక తగ్గట్టు చేసుకుంటాను. నాకు హెల్ప్ చేయడానికి పిల్లలు ఉన్నారు చాలా, అంతగా మించి నాకు ఏం అవసరం లేదు. వాళ్ళే నాకు పెద్ద ఆస్తి అనమాట. సో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఆస్తులతో పని లేదు, అర్థం చేసుకుంటారు, అదొకటే చాలు. ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఇంకా దేవుడు చూసుకోవాలి, మనం చూసుకోవాలి, వాళ్ళ కూలిన వాళ్ళనే తింటది అనమాట. సో అది కరెక్ట్, నాకేం పడదు. బట్ నాకు హట్ అవుతుంది అనమాట వినేటప్పుడు. మన దగ్గరే అంటుంటే బాగా హట్ అవుతుంది, చిరాకు వస్తుంది. ఇంకా వెళ్ళి వచ్చేటప్పటికి నాకు తలనొప్పి వచ్చేసింది. దీని కాస్ట్ మరి ఎక్కువ తక్కువ తెలియదు కానీ పాతది ఒక 70 రూపీస్ కట్టాడు, 400 చెప్పాడు అనమాట. ఇది 350కి ఇచ్చారు. ఇంకా అది ఎక్కువ తక్కువ తెలీదు. దీని కాస్ట్ చెప్తే అమ్మ తిడతదో లేదో తెలీదు. అది ఇంకేం చేయలేము, తెచ్చేసాను అంతే. బాగానే ఉంది, అంటే దలసరిగా ఉంది, థిక్గా ఉందనమాట. అంటే మనం వాటర్ బాయిల్ చేసుకోవడానికే కాదు, చికెన్ కర్రీ అలా వండుకున్నా సరే అడుగు మందం లేకపోతే మాడిపోతుంది. నేను ఒక్క దాంట్లోనే కుక్ చేస్తా ఉన్నాను చికెన్, అది బాగా మాడిపోతూ ఉందన్నమాట. ఈ స్టవ్ ఒకటి మసి పడుతున్నాయి అనమాట. అది ఎన్నిసార్లు రిపేర్ చేయించినా సరే వెంటనే మసి వస్తుంది. సో దాన్ని కూడా మారుస్తాను తొందరలోనే. సో దేనికన్నా టైం రావాలి. అమ్మది అది స్టవ్ తెచ్చుకున్నాను, అప్పటికే దాన్ని ఎప్పుడో స్టవ్ అనమాట. అది రిపేర్ చేయిస్తున్నాను కానీ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, కానీ అది మసి పడతానే ఉంది. కొత్త గిన్నెలు కూడా పాత బొగ్గుల్లాగా అయిపోతా ఉన్నాయి. ఇంకా మా వాడు ఇంక పిల్లోస్ కవర్ చేస్తున్నాడు. నేను బెడ్షీట్ వేసాను, ఇంకా పిల్లోస్ వాడు వేస్తున్నాడు. పాపం మార్నింగ్ నుంచి నాకు హెల్ప్ చేస్తానే ఉన్నాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, వాడికి వింటర్ సీజన్ పడదు, నాకేమో ఎలర్జీ. కాకపోతే మా పనులు మేమే ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళని జనాలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు బాగా చేసేసుకుంటున్నారని. ఈ జనాలు నేను ఎవరు కూడా తెచ్చేంత టైం లేదు, కాకపోతే మేము చేసుకునేటప్పుడు చూసి ఏడుస్తున్నారు. సో ఇంకా వాళ్ళకి దేవుడు చూసుకోవాలి కదా, మనం ఏం చేయలేమన్నమాట. సో అది నన్ను అంటే ఏమైనా పర్లేదు, పిల్లల్ని అంటున్నారు చూడండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాడి గురించి తెలిసి కూడా అంటున్నారు, అదే బాధ అనిపిస్తుంది. సో ఇది ఇంకేం చేయలేము. ఫ్రిడ్జ్ది క్లాత్ అయితే క్లీన్ చేశాను, కర్టెన్స్ అన్ని ఏమీ క్లీన్ చేయలేదు, కానీ ఇవి మాత్రమే క్లీన్ చేశాను, నాప్కిన్ మాత్రమే. ఇంకా అన్ని క్లీన్ 1 by 1 అన్ని చేసుకున్న తర్వాత ఒకేసారి
కర్టెన్స్ క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి రెడీ చేశానా, ఈలోపు మా చిన్నోడు వచ్చి నేనే స్పైసీగా ఎలా చేయాలో చెప్తాననేసి చేస్తున్నాడు. టమాటా, ఆనియన్, కరివేపాకు వేయించి పక్కకి తీసేసుకుని తర్వాత ఎగ్స్ బీట్ చేసి వేసాను. వెంటనే కలపకూడదు అనమాట. ఈలోపు రైస్లో కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసుకుని రైస్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుని పెద్ద పెద్ద పీసెస్ కింద వస్తేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుందట. ఇంకా అలా ఎగ్స్ పెద్ద పెద్ద ముక్కల కింద వేసుకొని ఇక తర్వాత ఈ రైస్ని కూడా అందులో వేసేసుకుని దీన్ని కూడా ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. నేనేంటంటే కొన్ని ఎగ్స్ తోని ఎక్కువ రైస్ కలుపుతాను. వాళ్ళకి అలా నచ్చదనమాట. ఎగ్స్ ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. నేనేమో క్వాంటిటీ పరంగా చూసుకుంటాను, వాళ్ళేమో టేస్ట్ పరంగా చూసుకుంటారు. వాళ్ళకి నచ్చదనమాట. సర్లే అయితేని మనం ఎలా చేస్తుంది అన్నది కాదు, వాళ్ళకి టేస్ట్గా ఉండాలి, వాళ్ళు తింటే ఇంకా హ్యాపీ కదా అనేసి ఇంక వాళ్ళు నచ్చినట్టు చేసుకోమన్నాను. కాకపోతే అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ మార్నింగ్ నుంచి వాళ్ళు నాతో పాటు ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు కదా అనేసి ఇంక నేను ఏం అనలేదు. ఇంకా వాళ్ళకి నచ్చినట్టే చేసి ఇచ్చాను అనమాట. మధ్య మధ్యలో వాడు వచ్చి కలుపుతూ ఉన్నాడు, మిగతాది నేను చేస్తూ ఉన్నాను. సో అది ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా చేశారని. బయట ఉంటది కదా స్ట్రీట్ స్టైల్ ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్, అలా వచ్చిందనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. దీన్ని కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టి, అమ్మో చాలా టైం చేశాడు. నేను 5 minutes లో టకాటకా చేస్తాను కదా, వాళ్ళకి నచ్చదనమాట. ఇంకా వేడి వేడిగా తింటే ఇది చాలా టేస్ట్ ఉన్నదట. నేను ఆ రోజు ఫ్రైడే కాబట్టి తినలేండి, వాళ్ళే చెప్పారు చాలా టేస్ట్ ఉందనేసి. ఎలా ఉన్నా తినాలి, తప్పదు. వాళ్ళు చేయమన్నారు కాబట్టి కొంచెమైనా మిగిలింది అనుకోండి ఊరుకోనమాట. అసలు నా అంతటి నేను చేసి పెడితే మిగిలిపోయినా ఏమన్నా, కానీ వాళ్ళు చేయమన్నది చేసినప్పుడు వేస్ట్ చేశారనుకోండి అసలు ఊరుకోను. లాస్ట్ లో కొత్తిమీర, ఈ కొత్తిమీర అయితే అక్క పంపించింది మధ్యాహ్నం. కొత్తిమీర, కొన్ని వెజిటేబుల్స్ ఇంకా అవి కొత్తిమీర కూడా వేస్తున్నాడు అనమాట. నేను తీసుకోను ఈ మధ్య, కొత్తిమీర ఏం తీసుకోవట్లేదు, వేస్ట్ అయిపోతుంది. వీళ్ళేమో ఆకుకూరలు ఏమి పెద్ద తినరు. ఇంక వీళ్ళు తిని ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను తినాలన్నమాట. ఇంకా ఇది స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఈ రోజు మొత్తం కూడా మా వాడేమో చిన్న చిన్న రిపేర్లకి, ఈడేమో కుకింగ్ కి హెల్ప్ చేశాడు. సో ఇంతకన్నా ఏం కావాలండి, పిల్లలు హెల్ప్ చేయడం, వాళ్ళకి ఇష్టమైంది వండి పెడితే వాళ్ళు హ్యాపీగా పని చేస్తారనమాట. చిన్న చిన్న హెల్ప్ చేస్తే చాలు, మనకేదో పెద్ద పని హెల్ప్ చేయని అవసరం లేదు. చిన్న చిన్న హెల్ప్ చేస్తే చాలు, ఇంతకన్నా జీవితానికి ఇంకేం కావాలి. సో అది సో ఇంకా వేడివేడిగా తినేసారు, వాళ్ళకి నచ్చింది అనమాట. చాలా టేస్ట్. వీళ్ళ పని మొత్తం కంప్లీట్ అయిపోతే నేను వేసుకుని తినాలి. నాకు కూడా మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయి ఇదంతా పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా తినేసి పడుకుంటాను. నాకు నెక్స్ట్ డే ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట, బాడీ పెయిన్స్ వచ్చి. కానీ పని తప్పదు కదా. ఫ్రైడ్ రైస్ అయితే బాగా వచ్చింది. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.